రాజుల సార్ని ఎప్పుడైనా చూసారా? అది కూడా 75 రకాలు. కోనసీమలోని మల్కీపురం గ్రామానికి సంబంధించిన శ్రీ రుద్రరాజు శ్రీనివాసరాజు గారు వాళ్ళ అమ్మాయికి సూడు సార్ నిమిత్తం 75 రకాల స్వీట్ చేయించారు. ఇన్ని రకాల స్వీట్స్ ఒక బాక్స్ లో పెట్టి తమ బంధువులకు పంచి పెడతారట. గోదావరిలా మజాక. గోదావరి జిల్లాల వాళ్ళు అతిథి మర్యాదల దగ్గర నుంచి అన్ని పెట్టి చంపేస్తారా బాబు వెళ్ళు అనే నానుడి వరకు అన్నింటిలోనే కాస్త ఎక్కువగా ప్రేమలో ఆప్యాయతలు చూపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఒక రాజుగారు వాళ్ళ అమ్మాయి సార్ నిమిత్తం అత్తింటి వారికి అదిరిపోయే 75 రకాల స్వీట్స్ పెట్టి అయ్యో బాబోయ్ ఇన్ని స్వీట్సా అని అందరూ అవక్కయ్యేలాగా రాజుల సార్ని చేయించారు. ఆ సార్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దామండి. అందరికీ నమస్కారం. నేను మీ అర్చ శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి మండలానికి సంబంధించిన కలగంపూడి అనే గ్రామంలో ఉన్నామండి. కలగంపూడి అనే గ్రామం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది స్వీట్స్ ఎక్కువగా తయారు చేసే గ్రామం అన్నమాట. అది కూడా రాజుల సారికి చాలా ఫేమస్ ఈ కలగంపూడి అనే గ్రామం. మన గోదావరి జిల్లాలో పుట్టింటి వారి నుంచి అత్తింటి వారికి ఎక్కువగా ఆ సంటి పెడుతూ వెళ్ళేటప్పుడు కానీ అమ్మాయిని తీసుకెళ్ళేటప్పుడు కానీ సార్లు పెడుతుంటారు. కానీ రాజుల సారి డిఫరెంట్గా ఉంటుంది. అందులో చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. ఆ రాజుల సారి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చూద్దామండి. కలగంపూడి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆంధ్ర పిండి వంటలు, గోదావరి జిల్లాలో చేసే పిండి వంటలు గుర్తొస్తాయన్నమాట. ఇక్కడ చాలా ఫేమస్. ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ ఆడవాళ్ళు కలిసి ఒక యూనిటీగా మొత్తం అందరూ కలిసి స్వీట్స్ తయారు చేస్తూ ఉంటారండి. అంటే ఇది వరకు మన ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ కలిసి ఏదైనా పండుగ వచ్చినా లేదా పెళ్ళిళ్ళు వచ్చినా అందరూ కలిసి కూర్చుని తయారు చేసేవారు. అలాగే వీళ్ళు కూడా ఈ కలగంపూడి అనే గ్రామంలో చాలా మంది కలిసి ఇక్కడ ఆడవాళ్ళందరూ కలిసి స్వీట్స్ తయారు చేస్తుంటారు. వీళ్ళందరూ ఇలా తయారు చేస్తుంటే ఆడవాళ్ళందరూ తయారు చేస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. మన పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట వీళ్ళు తయారు చేస్తుంటే. గోదావరి జిల్లాలో అంటే మర్యాదలకు పెట్టింది పేరు. పుట్టింటి వారి నుంచి అత్తింటి వారికి సార్ని తీసుకెళ్ళాలంటే ఇక్కడ అనాదిగా వస్తున్న ఒక ఆచారం అన్నమాట. చాలా మంది ఎక్కువ రకాల స్వీట్స్ పెడుతూ ఉంటారు. అంటే కొంతమంది 10 రకాలు పెడితే కొంతమంది 20 రకాలు, కొంతమంది 30 రకాలు, 40 రకాలు అలా పెడుతుంటారు. కానీ ఇక్కడ ఈ కలగంపూడి అనే గ్రామంలో 75 రకాలతో స్వీట్స్ తయారు చేస్తున్నారు అన్నమాట. ఇది మల్కీపురం గ్రామానికి సంబంధించిన ఒక రాజుగారు వాళ్ళ అమ్మాయికి సారి పెడుతున్నారు. చూసారు కదా ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో. అమ్మ నమస్తే. కలగంపూడి అంటేనే వెంకటలక్ష్మి గారి స్వీట్స్ అందరు చెప్పుకుంటూ ఉంటారు. అమ్మ ఈ రోజు ఇంచుమించు 75 రకాలతో స్వీట్స్ తయారు చేశారండి మీ షాప్ లో. ఆ 75 రకాలు ఎప్పుడు చూద్దామని చాలా యాంగ్జైటీగా ఉంది. ఆ ఒక్కొక్క రకం ఎలా ఉంటుందో చూపిస్తారమ్మ మాకు? మొదటిగా మాకు ఏ స్వీట్ చూపిస్తున్నారు మీరు? జీడిపప్పు ఉండ. అమ్మ ఇది ఎలా తయారు చేస్తారు ఏంటిది? జీడిపప్పు నీటిలో వేపించి సలాడ్ పెట్టుకుని తర్వాత బెల్లం పాకం పట్టుకుని వంట చేసుకోవాలి. అంటే చూడడానికి భలే ఉంది. మా చుట్టుపక్కల మోరి గ్రామంలో జీడిపప్పు ఉండ అంటే చాలా ఫేమస్. పప్పు అయితే అక్కడి నుంచి వస్తుంది, మోరి నుంచి వస్తుంది. ఓకే. ఎలా పడుతుంది అమ్మ రేట్ వచ్చి మీకు? 700 కిలో. కేజీ వచ్చి 700. ఫస్ట్ గా మీకు జీడిపప్పు ఉండ చూపిస్తున్నానండి. ఇక్కడ మోరి గ్రామంలో జీడిపప్పు చాలా ఫేమస్ అన్నమాట. చాలా కాస్ట్లీ స్వీట్ మాట ఇది. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా దొరికే స్వీట్ కూడా ఇదే. కిలో వచ్చి 700 అని చెప్తున్నారు వీళ్ళు.
అమ్మ నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు మాకు? కోవా అండి. కోవా. ఈ కోవా అంటే లోపల కొబ్బరి నూనె పెడతామండి. లోపల కొబ్బరి నూనె పెడతారు. కొబ్బరి నూనె పెట్టి పైన కోవా అండి. మన ఇది ఇందులో పౌడర్ కలపడం కానీ ఏమి ఉండదండి. పాలతో తయారు చేస్తారు. పాలతో తయారు చేసుకుని కోవా పైన పెడతాండి. పాలకోవా. పాలకోవా. ఇది రేట్ ఎంత ఉంటుంది? కిలో 400 అండి. కిలో 400. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తున్న స్వీట్ చూడండి, పాలబంతులు అంటారన్నమాట. ఈ పాలబంతులు వచ్చి లోపలైతే కొబ్బరి నూజు ఉంటుంది. గోదావరి జిల్లాలో కొబ్బరి ఎక్కువగా ఫేమస్ కాబట్టి కొబ్బరి నూజు పెడతారు అన్నమాట లోపల. పైన అయితే పాలకోవా అండి. పాలు మరగనిచ్చి తయారైన తర్వాత కోవా పైన పెడతారు. ఇది కిలో వచ్చి 400 అంటండి. మీ ఏరియాలో కాస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ కిలో 400 రూపాయలు ఈ పాలబంతులు అంటారు. ఒకసారి స్వీట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. పాలబంతులు అయింది. నెక్స్ట్ ఏం చూపిస్తారు? ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి మనకి. ఇది ఓకే. జీడిపప్పు ఖర్జూరం అన్ని కలిపి చేస్తాం. డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఓకే. ఇది ఫస్ట్ జీడిపప్పు ఖర్జూరం అండి. జీడిపప్పు ఖర్జూరం ఉంటుంది. తర్వాత వేరే ఐటమ్ అలా ఉంటుంది. మనకి ప్రెసెంట్ అయితే జీడిపప్పు ఖర్జూరం. ఇది ఎలా పడుతుంది సార్? ఇది కేజీ అంటే మేము అన్ని ఆల్ మిక్స్డ్ అయితే కేజీ ఒక పీస్ 30 రూపీస్ వేస్తాం. ఇంకా కౌంట్ చేయాలంటే ఇండివిజువల్ గా చేసాం కదా దీన్ని. ఇంకా మేము కౌంట్ చేసి తర్వాత మేబీ నాకు తెలిసి ఈచ్ లడ్డు 20-25 రూపీస్ ఉండొచ్చు. ఒక లడ్డు వచ్చి 20 రూపాయలు ఉండొచ్చు. మిక్స్డ్ అయితే 30 రూపీస్ అండి. అది దాంట్లో మీకు 6 రకాల పప్స్ వేస్తాం. 6 రకాలు వేస్తాం పప్పులు. అవి 30 రూపీస్ అండి లడ్డు అయితే. అది ఇక్కడ డ్రై ఫ్రూట్ లడ్డు కనిపిస్తుందండి. జీడిపప్పు ఖర్జూరం వేసి తయారు చేస్తారంట. ఖర్జూరం జీడిపప్పులు కూడా నేతిలో వేపిస్తాం. నేతిలో వేపిస్తాం. ఎక్కువ నెయ్యి ఉపయోగిస్తారు మీరు? అంటే సరిపడదు, దానికి ఎంత అవసరం అంతే. ఓకే. చూసారు కదా, ఈచ్ లడ్డు వచ్చి ఇంచుమించు 20 రూపీస్ పడుతుందంట. అంటే అలాగే ఎక్కువ స్వీట్స్ అయితే తక్కువ రేట్ పడుతుంది. సింగిల్ గా తీసుకుంటే కొంచెం అటు ఇటులో పడుతుంది అన్నమాట. మీరు డైరెక్ట్గా వెళ్తాం మాట్లాడుకుని తీసుకోవచ్చు. ఇది డ్రై ఫ్రూట్ లడ్డు అన్నమాట. సార్ నెక్స్ట్ ఇది మనకు వచ్చేసి మిక్చర్. కొంతమంది కారపూడి అంటారు, కొంతమంది మిక్చర్ అంటారు. 72 ఐటమ్లు ఇది ఒక ఐటమ్ మనకి. అంటే స్వీట్ అంటే అన్ని స్వీట్లే పెడతాం. ఒక 10 రకాల దాకా హాట్ కూడా ఉంటాయి. కానీ మన 75 ఐటమ్స్ చూపించాలి వాళ్ళకి అలా. మా దగ్గర స్పెషల్ ఏంటంటే మీరు ఇది పేపర్ మీద ఆయిల్ కూడా కనిపించదు మీకు. ఆయిల్ డ్రై చేస్తాం. ఆల్మోస్ట్ 80% ఆయిల్ డ్రై చేసి మేము కస్టమర్ కి సేల్ చేస్తాం. ఇక్కడ కారబూంది ఉంది, అలాగే మిక్చర్ అని కూడా కొంతమంది అంటుంటారు. సార్ ఇది రేట్ ఎలా ఉంటాయి సార్? ఇది 240 కిలో. కిలో వచ్చి 240. నెక్స్ట్ బెల్లం పూతరేకులు. బెల్లం పూతరేకులు అండి. ఓకే. పూతరేకులు అంటే ఆత్రేయపురం అనుకుంటారు అందరూ. దగ్గర కూడా ఫేమస్ అండి పూతరేకులు కూడా. మరి పర్ డేకి వచ్చి అలాగే 2000 పూతరేకు సేల్స్ ఉంటుంది మాకు ఇక్కడ. ఓకే. సీజన్ అన్ సీజన్ తో సంబంధం లేదు. ఓకే. డైలీ మెయిన్ ప్రొడక్షన్ అయితే ఇదే పూతరేకులు ఫేమస్ అనమాట. ఓకే. ఈ పూతరేకులు కూడా వేరే చోటకి ఇక్కడికి డిఫరెంట్ గా ఉన్నాయండి. తెచ్చి రా మెటీరియల్ అంతా క్వాలిటీ చూసే తెస్తాం. ఆ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వాలి. దాని దగ్గర మాకు రూపాయి ఎక్కువ ఉన్నా దాని తగ్గట్టే మా దగ్గర క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. ఇది ఎలా పడుతుంది సార్ రేట్ వచ్చి? 14 రూపీస్ మనకి. ఇది ప్లెయిన్ కాబట్టి ఇదే జీడిపప్పు వేస్తే 16 రూపీస్, జీడిపప్పు బాదం పప్పు వేస్తే 18 రూపీస్ అండి. అలా. ఇప్పుడు మన సాడిలో కానీ ప్లెయిన్ వాడతారండి, పప్పులు ఏమి వేసుకోరు దీంట్లో. ప్లెయిన్ కాబట్టి మనకి 14 రూపీస్ పడుతుంది. 14 రూపాయలు. అందరూ ఆత్రేయపురం పూతరేకులు అనుకుంటారు, కానీ ఒకప్పుడు ప్రస్తుతం అయితే చాలా గ్రామాల్లో గోదావరి జిల్లాలో ఎక్కడ కూడా తయారు చేస్తున్నారు. కలగంపూడికి పెట్టింది పేరు ఏంటంటే పూతరేకులేనండి. ఎక్కడికి వెళ్ళినా మీరు కలగంపూడి అంటే చాలా మంది పూతరేకులు చెప్తూ ఉంటారు. ఇది బెల్లం పూతరేకులు. ఇది ప్లెయిన్ ఉంటుంది, అలాగే జీడిపప్పు ఉంటుంది, బాదం పప్పు ఉంటుంది. ఇది ప్లెయిన్ కాబట్టి 14 రూపీస్ పడుతుంది అంటున్నారు. ఈ పూతరేకులు ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూడొచ్చు. సార్ నెక్స్ట్ ఇది మనకు వచ్చి కొంతమంది ఎలంబరి పువ్వు అంటారు, కొంతమంది పనస్తోన్ అంటారు, కొంతమంది పువ్వు అంటారండి. ఇంక మీరు రెగ్యులర్ వాడేది అయితే ఎలంబరి పువ్వు అంటాం. ఎలంబరి పువ్వు అంటారు మీరు వచ్చి. అవును. పంచదార స్వీట్ అండి. పంచదార పాకం పచ్చి చేస్తాం. చూడడానికి భలే ఉన్నాయి సార్. ఇవి చాలా రేర్ గా ఉంటారండి, అందరూ చేయరండి. ఇది దీన్ని కట్ చేయడం కూడా కష్టమేమో. అదే. ఇది ఫుల్ హ్యాండ్ మేడ్ అండి ఇదంతా. ఇదైతే ఐదా నూక వేసి అన్ని చేస్తారు. ఇది స్వీట్ ఎంత పడుతుందండి? ఇది 220 అండి. ఇది 220. ఓకే. ఇక్కడ కనిపిస్తున్న స్వీట్ చూడండి, చాలా మంది పనస్తోన్లు అంటారంట, అలాగే ఇలంబరి పువ్వులు అంటారు, ఇలంబరి రేకులు అని కూడా అంటారు. చూడడానికి ఒక ఫ్లవర్ షేప్ లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అంటే వేరే జిల్లాల్లో కనిపించిన స్వీట్ ఏంటంటే ఇదో రకం అనుకుంటా. దీని కాస్ట్ వచ్చి 220 రూపీస్ అంటున్నారు. ఒకసారి ఇదో రకం, ఒకసారి ఈ రకం ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు.
సార్ నెక్స్ట్ వచ్చి పాకం గజ్జికాయలండి ఇది. పాకం గజ్జికాయ లోపల కొబ్బరి నూజు వచ్చి పైన మనం చపాతీ కింద చేసి చేస్తాం. పూరి కింద చేసి మనకి లోపల పాకం గజ్జికాయ టైప్ చేస్తాం. అంతా అయ్యాక బెల్లం పాకం పడతాం. లాస్ట్ లో పాకంలో వేస్తారు. అవును, పాకం గజ్జికాయలు అంటారు. అవునండి. ఓకే, ఈ రేట్ ఎలా ఉంటాయి? 220. ఇది కూడా 220. ఆ కజ్జికాయలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి పాకం గజ్జికాయలు, ఒకటి మామూలు రకం గజ్జికాయలు. కజ్జికాయలు అంటారు. చాలా బాగుంటాయి. లోపల కొబ్బరి నుంచి పెడతారు. పాకం గజ్జికాయలు ఇవి రేట్ వచ్చి 220 రూపీస్ అంట. ఇది ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. అప్పడాలండి, మన వరిపిండి అప్పడాలు అంటారు, కొంతమంది చెక్కలు అంటారు. అలా చేస్తామండి. ఇవి కూడా హాట్ ఐటమ్ అండి. అవునండి, ఇది హాట్ ఐటమ్. ఇది అంతా మిషనరీ మీద చేస్తామండి. ఇదైతే మిషన్ మీద మనకి. ఓకే, ఇది ఎలా పడుతుంది సార్? ఇది కేజీ 240 అండి. 240. ఇవి అప్పడాలండి. చాలా మంది హాట్ ఇష్టపడతా ఉంటారు కదా. ఈ అప్పడాలు వచ్చి కేజీ వచ్చి 240 రూపీస్ అంట. ఒకసారి ఈ అప్పడాలు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. సార్ నెక్స్ట్ అండి, ఇది జీళ్ళు అండి. ఇది చిన్నప్పుడు సచిలో తీర్థాల్లో తినేవాళ్ళు. తీర్థాల్లో ఇది ఒకటి. అవునండి, కానీ మళ్ళీ మేము దీన్ని కూడా సజెస్ట్ చేస్తున్నాం అందరం. ఓకే, కొంతమంది పెడుతున్నారు. ఓకే, అలా ఇక్కడ జీలు కూడా తయారు చేస్తున్నారు. చూసారు కదా, ఇవి చూస్తుంటే మనకి తీర్థం గుర్తొస్తుంది. చిన్నప్పుడు తీర్థాలన్నీ గుర్తొస్తాయి. సార్ ఇది ఎంత పడుతుంది సార్ మనకి? 200 కిలో. ఇది 200 కిలో వచ్చి. ఈ స్వీట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. అంటే మీకు 75 రకాలు చూపించాలి కాబట్టి మా గోదావరి జిల్లాలో స్వీట్స్ ఏ విధంగా ఉంటాయి ఒక్కొక్కటి మీకు చూపిస్తున్నారండి. ఇది జీడు. సార్ ఇవి భలే ఉన్నాయి సార్. ఏంటంటే ఇవి పోకొండలండి. పోకొండలో మనం సంక్రాంతి టైంలో చూస్తాం ఇవి. కానీ ఇప్పుడు మా దగ్గర ఇవి రెగ్యులర్ ప్రొడక్షన్ అయిపోయినాయి. ఇవి అందరూ డైలీ అడుగుతున్నారు. ఇవి ఒకటి, అరిసెలు ఒకటి, ఇంక రెగ్యులర్ అయిపోయింది మాకు. సంక్రాంతికనే కాదు, ఇంకా రెగ్యులర్ గా వీక్లీ ఒక 4 times 5 times ఎవరో ఒకటి పట్టుకెళ్తా ఉంటారు. ఇది వరకు సంక్రాంతి పండుగలో మన వాళ్ళందరూ చేసేవారు. చూసారు కదా పోకొండలు అండి. యాక్చువల్ గా కొరికితే గట్టిగా ఉంటాయి. మరి ఇలా మెత్తగా ఉన్నాయి. ఏంటి సార్ మీ పోకొండలు ఇలా ఉంటాయా? ఇలాగే ఉంటాయి. గట్టిగా అంటే కొంతమంది తినలేరండి. చాలా మంది మెత్తగా ఉంటాకే ప్రిఫర్ చేస్తున్నారు. అంటే మేము గట్టిగా చేయమని చేస్తాం. మీ ఆప్షన్ మీది. గట్టిగా చేయమంటే గట్టిగా చేస్తాం, మెత్తగా చేయమంటే మెత్తగా చేస్తాం. అంటే చిన్నప్పుడు కొరకలేక పాడేసేవాళ్ళు అండి. అలా పాడేస్తున్నారని కొంచెం మెత్తగా పెట్టాం. భలే ఉన్నాయండి. లోపల కొబ్బరి ముక్కలు కూడా ఉంటాయండి. లోపల కొబ్బరి ముక్కలు అన్ని వేస్తాం. పోకండ్లు అంటే భలే ఉన్నాయి. ఇది చూస్తే భలే మెత్తగా ఉంది. మీకు కవర్ ప్యాకింగ్ అయ్యింది కాబట్టి తెలియట్లేదు, కానీ ఇది నొక్కితే చూడండి చాలా మెత్తగా ఉంది. తినాలనిపిస్తుంది అన్నమాట, అంత బాగుంది. పోకండ్లు వచ్చి ఎలా పడుతుంది సార్ మీ దగ్గర? 220. ఇది 220 అంటే రీజనబుల్ రేట్లుగానండి. ఇంచుమించు ఓవరాల్గా 220 ఆ రేంజ్లో దొరికేస్తున్నాయి మనకి స్వీట్స్ అన్నీ. కానీ మా దగ్గర ఏంటంటే మీరు ఆర్డర్ ఇచ్చాకే ప్రిపేర్ చేస్తాను. ముందు మా దగ్గర స్టాక్ ఉండదు. వెంటనే తయారు చేస్తాను. మీరు రెడీ చేసాకే మా దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎన్ని రోజులు చేసేవాళ్ళు కదా సార్? మాకు ఆర్డర్ ఇచ్చాం, సపోజ్ 75 రకాలు కావాలి మాకు, లేదా 50 రకాలు కావాలి. ఎలా అంటే ఇప్పుడు ఉన్న నేను టెక్నాలజీ వాడితే ఇవన్నీ మేము 4 days లో చేస్తాం. 4 days లో చేసేస్తారు. ఇంచుమించు ఒక 1 week లో ముందు చెప్తే చాలు అంటారా? అలా అండి, మాకు అంటే 10 days ముందు చెప్తే మాకు రా మెటీరియల్ ని ప్రిపేర్ చేసుకోవాలి కదా. మాకు కొంచెం పప్పులు వేయించుకుంటాం. మేము మేకింగ్ అయితే 4 days లో అయిపోయింది. 4 days ఇంకో కొంచెం మీరు వస్తువులు తెచ్చుకోవాలి కాబట్టి 10 days 15 days ముందు చెప్పుకుంటే బెటర్. అంటే మాకు ఆల్రెడీ ఒప్పుకున్న ఆర్డర్లు ఉంటాయి, అన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎవరికైనా కావాలంటే ఒక 15 days ముందు చెప్తే కనుక వీళ్ళు తయారు చేసి ఇవ్వగలరు అనమాట. ఈ పోకొండలు వచ్చి 220. ఓకే, పోకొండలు చూడండి ఒకసారి. సార్ చెకోడీలు భలే ఉన్నాయండి. ఇది ఏంటంటే వరిపించి చెకోడీలు అంటే మనం బయట మార్కెట్ లో చిన్నగా చూస్తాం, కానీ మనకి కొంచెం పీస్ కనిపించడానికి కొంచెం పెద్దగా చేసాం అంతే తేడా. మామూలుగా మన మార్కెట్ లో బయట చిన్నగా ఉంటాయి, రింగులు అంటారు. చిన్న రింగులు ఉంటాయి. అదే ఐటమ్ కొంచెం పెద్దగా చేసాము. ఓకే, ఈ బియ్య పిండితో తయారు చేసే, వరిపిండితో తయారు చేసే చెకోడీలు అండి. చూడడానికి అంటే వేరే చోట్ల చెకోడీలు తిని ఉంటారు, కానీ ఇవి చాలా వేరే అంటే ఏ కలర్ వాడకుండా తయారు చేసిన చెకోడీలా ఉన్నాయి. చూడడానికి భలే ఉన్నాయి. ఇవి ఎలా పడతాయి సార్ కేజీ? 240. ఇది 240 పడుతుంది అన్నమాట. ఒకసారి ఈ చెకోడీలు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి.
సార్ నెక్స్ట్ వచ్చి ఇది మామూలు టాండర్ అండి. ఇది అయితే మేము యాక్చువల్ బయట నుంచి తెప్పిస్తాం బల్గా, పీస్ అయితే మేమే కట్ చేస్తాం. మేము కూడా ఫ్రెష్గా మేము ఆర్డర్ ఇచ్చాక రెడీ చేసి పంపారండి. మీకు చూస్తే అర్థమైపోతుంది ఎంత ఫ్రెష్గా ఉందో. ఓకే, అంటే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది, బాగుందండి. మామిడి కూడా నమ్మకమైన దగ్గర తెస్తామండి, అలాగనే ఎవరి దగ్గర కొనమండి. యాక్చువల్గా ఎక్కడ మనకి ఆశ్చర్యపురం తెలిసిన ఒక ఆయన ఉన్నారు, మనం చెప్పిన తర్వాత అన్ని రెడీ చేసి పంపుతారు. ఇప్పుడు మీరు ఆర్డర్ ఇస్తే మేము ఎలా రెడీ చేస్తాం, ఆయన కూడా ఆర్డర్ ఇచ్చాక రెడీ చేసి పంపుతారు. ఓకే, ఇవి ఎలా పడతాయి సార్ మనకి? ఇది 200 అండి కేజీ. 200 అండి. రియల్గా చెప్తున్నా చాలా క్వాలిటీగా ఉన్నాయండి. చాలామంది చూసి నిజంగా బాగుందని చెప్తారు కానీ అలా లేదు. నీట్గా అసలు రాజుల సార్ అంటే ఇలా ఉంటుంది, ఇంత నీట్గా చేస్తారు. తయారు చేసే వాళ్ళు కూడా రాజులేనండి, వీళ్ళు ఎక్కడున్నా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ మామిడి తాండ్ర ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇది 200 అండి. 200. ఇది కిలో వచ్చి 200 అనమాట. సార్ నెక్స్ట్ వచ్చి ఇది రవ్వ లడ్డు అండి. ఇది చేస్తామండి గోధుమ నూకతో అలా చేస్తాం. రవ్వ లడ్డు. అవును. ఇది ఎంత పడుతుంది సార్ మనకి? 220 అండి కేజీ. ఇది కూడా 220 పడుతుంది అనమాట. మా దగ్గర ఆల్మోస్ట్ అన్ని 220లో ఉంటాయి. ఎక్కువ నెయ్యి వేస్తారు సార్ దీనికి? నెయ్యి కూడా ఉపయోగిస్తారు? నెయ్యే వాడతాం. నెయ్యి కూడా హోమ్ మేడ్ నెయ్యి అండి మాది. ఓకే, ఇది రవ్వ లడ్డు అంటే నెయ్యితో తయారు చేసిన రవ్వ లడ్డు అనమాట. చూడడానికి చాలా బాగుందండి. అసలు వీళ్ళ స్వీట్ చాలా అంటే చాలా చెప్తున్నారు, రియల్గా చెప్తున్నారు, చాలా బాగా తయారు చేస్తున్నారు అనమాట. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. ఇవి ఎలా పడుతున్నాయి సార్? ఇవి 220 అండి. ఇది కిలో వచ్చి 220 రూపీస్ అంట. ఒకసారి చూడండి ఇది రవ్వ లడ్డు ఏ విధంగా ఉంది. సార్ ఇవి ఈ స్వీట్ ఏంటండి? ఇది బాదుషా అండి. బాదుషా. ఓకే, ఈ స్వీట్ ఎలా పడుతుందండి? ఇది 220 అండి కేజీ. ఇది 220 అన్నమాట. చూసారు కదా, ఇది బాదుషా అంటే చూడడానికి చాలా బాగుందన్నమాట. అంటే మీరు చిన్నప్పుడు తినే ఉంటారు కానీ వీటి పేర్లు మనకు ఐడియా లేదు. నేను చిన్నప్పుడు కూడా తిన్నాను. ఇది కేజీ వచ్చి 220 రూపీస్ అంట. ఈ బాదుషా స్వీట్ ఏ విధంగా ఉంది చూడండి. జాంగ్రీ భలే కలర్ఫుల్గా అనిపిస్తున్నాయండి. ఇది ఎలా పడుతుంది సార్ కేజీ? ఇది 220 అండి. ఇది 220. నెక్స్ట్ ఐటమ్ వచ్చి జాంగ్రీ అండి. ఒకసారి చూడొచ్చు. ఇది వచ్చి 220 అంటండి. ఒకసారి జాంగ్రీ ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇది సార్ ఇది కారపూస ఉందండి. యాక్చువల్ మన హాట్ ఐటెంలో కారపూస ఉంటుంది కదా, ఇది ప్లెయిన్ కారపూసతో బెల్లం పాకం పడతాం. కారపూస తయారు చేసి అది బెల్లం పాకంలో కలిపి ప్లెయిన్ కారపూస అండి. ఉప్పు కారం ఏమి వేయమండి దాంట్లో బెల్లం పాకం పడతాం. బెల్లం పాకం పెడతారు. యాక్చువల్గా ప్లెయిన్ కారపూస తయారు చేసి దాంట్లో పాకం తయారు చేసి పాకంలో వేస్తారన్నమాట. అప్పుడు ఉండలు తయారు చేస్తారు. ఇది కారపూస ఉండ అంటారన్నమాట. మీ ఏరియాలో ఉంటుందో తెలియదు కానీ మా ఏరియాలో మాత్రం ఉంటుంది. దీనికి రెగ్యులర్ ప్రొడక్షన్. ఇది కూడా రెగ్యులర్గా తయారు చేస్తుంటారు. ఇది ఎంత సార్ రేట్? 220. ఇది వచ్చి 220 రూపీస్ అంటండి. ఒకసారి కారపూస ఉండ ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ ఐటమ్ సార్ ఇది గవ్వలండి. పంచదార పాకం పెట్టాం. గవ్వలంటే చిన్న చిన్నవి ఉండేయండి ఇది వరకు. అది కూడా తయారు చేస్తారు. వీళ్ళు కొంచెం సార్ కాబట్టి కొంచెం బిగ్ సైజ్ లో తయారు చేశారు. ఇవి వచ్చి కిలో వచ్చి 220. ఇది కూడా 220. రీజనబుల్ రేట్లో ఉన్నాయండి అన్నీ. ఒకసారి చూడొచ్చు ఈ పంచదార గవ్వలు ఏ విధంగా ఉన్నాయో. సార్ ఇవ్వండి. ఇది మనకి బెల్లం గోరుమిటి అండి. ఇది కొంతమంది నువ్వులు గోరుమిటి అంటారు, కొంతమంది ఉలవల గోరుమిటి అంటారు. మనం సారి గురించి నువ్వులు వేస్తే ఇంకా బాగుంటుంది. ఇది హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్. ఇది దీంట్లో ఉలవల పిండి మీ అందరూ బాగు చేసి ఉలవల మిల్లి అది పట్టి పిండి చేసి చేస్తారు. ప్యూర్ హ్యాండ్ మేడింగ్. ఇది మిషన్ అనేది ఉండదు దీనికి. అది కూడా అందరూ చేయలేరు కూడా. ఈ షేప్ రావాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. బెల్లం గోరుమిటి. ఈ ఎంత సార్ రేటు? 300. బెల్లం గోరుమిటీలు అంటే ఇవి కొమ్ములండి. బెల్లం కొమ్ములు అండి. బెల్లం కొమ్ములు ఇవి ఎలా పడతాయి సార్? ఇవి 220 అండి కేజీ. ఓకే, బెల్లం కొమ్ములు ఉంటాయి, అలాగే పంచదార కొమ్ములు కూడా ఉంటాయి. ఈ బెల్లం కొమ్ములు 220 రూపీస్ అండి. ఒకసారి ఈ విధంగా ఉన్నాయి చూడు. ఇది పీస్ మిఠాయి సార్? అవునండి, పీచు మిఠాయి. ఓకే, ఇది మనం బయట చెప్తే చేస్తారండి. ఇది కూడా మేము బయట అయితే బయట చేస్తాం. ఇది ఎలా పడుతుంది సార్? ఇది కూడా 200 అండి కేజీ. ఇది 200 అండి. ఇది పీస్ మిఠాయి 200 అండి. 200. ఇది కిలో వచ్చి 200 అండి.
సార్ ఇదేండి? ఇది మన డైమండ్ లడ్డు అంటాం కదా, మన మైదాతో పూరికం చేసి ఇలా చిన్న చిన్న పీసులు డైమండ్ షేప్ చేసి దాన్ని మళ్ళీ వేపించి బెల్లం పాకం పెడతాం అన్నమాట. డైమండ్ లడ్డు అంటాం మేమైతే. డైమండ్ లడ్డు అంటారు. ఇది రేట్ ఎలా సార్? ఇది 220 అండి. ఇది కూడా పని బాగా ఎక్కువ, పూరి చేయాలి, చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. చూసారు ఇది ఎంత పని ఉంటుంది. అవునవును. డైమండ్ లడ్డు అనమాట. అంటే డైమండ్స్ ముందు తయారు చేయాలి, తర్వాత మళ్ళీ పాకం పెట్టి దాంట్లో తయారు చేసి ఉండలు తయారు చేయాలన్నమాట. ఇది 220 రూపీస్ అంటే డైమండ్ లడ్డూలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడొచ్చు. ఇది వచ్చి మనకి వేరుశనగ ఉండ, పల్లి ఉండ అని కూడా అంటారు. వేరుశనగలో వేపించి మనం బెల్లం పాకం పడుతున్నాం. ఓకే. బయట దొరికే వేరుశనగ ఉండలకి ఈ లడ్డూలకి వేరే తేడాగా ఉంది. అవును. ఈ రేట్ ఎంత సార్? 300 అండి సార్. 300. ఓకే. ఈ కేజీ వచ్చి 300 రూపీస్ అంట. పంచదార గోరుమిటి, కొంతమంది మురిపీలు అంటారు, పంచదార గోరుమిటి అంటారు, మురిపి కూడా అంటారు. ఓకే. ఇవి ఎలా పడుతుంది సార్ రేట్? ఇది కేజీ 220 అండి. ఈ మురిపిలు వచ్చి 220 రూపీస్ అంటారు కిలో వచ్చి. ఒకసారి మురిపిలు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు మీరు. ఇది అచ్చు కూడా తయారు. జీడిపప్పు అచ్చు అండి. ఒక అచ్చు వచ్చి 100 గ్రామ్స్ అలా ఉంటుంది. 100 గ్రామ్స్ అలా ఉంటుంది. ఇది కేజీ వచ్చి 700 అండి. ఇది కూడా కేజీ వచ్చి మన దగ్గర రెగ్యులర్ గా దొరికే 250 గ్రామ్స్ అచ్చులు ఉంటాయండి. మమ్మల్ని సారి గురించి కొంచెం చిన్నగా కట్ చేసాం. ఓకే. జీడిపప్పుతో తయారు చేసిన అచ్చు అన్నమాట. కిలో వచ్చి 700 రూపీస్. ఇదో ఆ రకం ఐటమ్ అన్నమాట. ఈ ఐటమ్ కూడా ఏ విధంగా ఉందో చూడొచ్చు మరి. నెక్స్ట్ ఐటమ్ ఇది మన పంచదార మిఠాయి అంటారండి. కొంచెం లడ్డు అని కూడా అంటారు, బూందీ లడ్డు అని. మనకి ఏంటంటే పంచదారతో పాకం పచ్చి చేస్తారండి. ఓకే. స్పెషల్ లడ్డూల దీంట్లో జీడిపప్పు, కిస్మిస్ అన్ని వేస్తాం. ఇది ఎలా పడుతుంది సార్? 220 అని కేజీ. ఇది బూందీ లడ్డు అండి. బూందీతో తయారు చేసిన లడ్డు అన్నమాట. జీడిపప్పు, కిస్మిస్ అన్ని తయారు చేసి వేస్తారన్నమాట. ఇది కిలో వచ్చి 220 రూపీస్ అంట. ఒకసారి బూందీ లడ్డు ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు. జాంగ్రీలా ఉన్నాయి ఇంచుమించు. జాంగ్రీ కానీ మీకు కలర్స్ అలాంటివి వాడడం న్యాచురల్ గా ఉంటాయి. ఓకే. ఇది ఎలా సార్ రేట్ వచ్చి? ఇది 220 అండి. ఇది కూడా జిలేబీ కూడా రాజు సార్లో ఉపయోగిస్తున్నారు అనమాట. ఇది వచ్చి 220 రూపీస్ అంట. ఒకసారి కలర్ ఏమి వాడుకోకుండా తయారు చేశారనమాట. చాలా న్యాచురల్ గా ఉన్నాయి అన్నమాట ఇలా ప్రొడక్ట్స్ అన్ని. ఒకసారి ఈ జిలేబీ ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు. ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. ఇది ఇందాక మీకు జీడిపప్పు చెప్పాను, ఇది బాదం అండి. బాదం ఖర్జూరం. ఓకే. ఇందాకైతే జీడిపప్పు చూసాం. ఇది బాదం ఖర్జూరం అండి. బాదం ఖర్జూరం, జీడిపప్పు ఉండదు మాట దీంట్లో. ఉండదండి. ఇది మేము రెగ్యులర్ గా మిక్స్డ్ చేస్తాం, కానీ ఇప్పుడు డివైడ్ చేసాను అంతే. ఓకే. ఐటమ్స్ ఎక్కువ కనిపించాలి కాబట్టి డివైడ్ చేశారు అన్నమాట. ఇది కాస్ట్ ఎలా సార్? ఇది కేజీ వచ్చి? ఇది కూడా మేము కౌంట్ చేయలేదు, ఇది చెప్తాను నేను చూసి. ఓకే. ఇంచుమించు ఓవరాల్ గా ఇందాక 25 రూపీస్ 20 రూపీస్ అలా ఉంటుంది. ఇంచుమించు 25 రూపీస్ అలా ఉంటుంది అనమాట. ఒకసారి ఈచ్ లడ్డు వచ్చి 25 రూపీస్ అలా ఉంటుంది. నాకు తెలిసి మీరు మన సరౌండ్ ఎక్కడ చూసి ఉంటారు. ఇది మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. ఇది ఒక సమోసా టైప్ లో ఉంది మరి. ఇది పూతరేక అండి, కానీ సమోసా టైప్. ఇది ఎక్కడ చూసి ఉంటారు, మా దగ్గర స్పెషల్. అంటే టేస్ట్ ఎలా ఉంటుంది? సేమ్ పూతరేక, ఫోల్డింగ్ డిఫరెన్స్ ఉంటాయి. చూడడానికి ఒక డైమండ్ షేప్ లో ఉంది. సమోసా కాదు, మీరు సమోసా పూతరేక అంటారు, మా కస్టమర్లు కూడా అలాగే చెప్తారా, మాకు సమోసా పూతరేక కావాలంటారు. అలా చూసారు కదా, ఎక్కడ మీరు చూసుంటారు అన్నమాట. ఈ స్వీట్ వచ్చి ఈ సమోసా ఎలా ఉందో అలా ఉన్నది, కానీ ఇది స్వీటే. సమోసా పూతరేకులు అనమాట. చాలా మంది సమోసా పూతరేకులు అంటారు. ఇది ఈచ్ పీస్ ఎలా పడుతుంది? 15 రూపీస్ అండి. 15 రూపాయలు ఎలా పడుతుందంట. ఈ సమోసా పూతరేకులు ఎలా ఉన్నాయో ఒకసారి చూడొచ్చు. సరే ఇది గుమ్మడి గింజ ఉండదండి. గుమ్మడి గింజ మనం వేపించి నెయ్యిలో, తర్వాత మనం బెల్లం పాకం పడతామండి. ఇది కాస్ట్ ఎలా పడుతుంది సార్? ఇది 600 అండి కేజీ, కానీ ఇది హెల్త్ కూడా చాలా మంచిది. అయితే పిల్లలకి మెమొరీ పవర్ కి అది బాగా యూజ్ అవుతాయి. ఇది గుమ్మడి గింజ. సరే, గుమ్మడి గింజలతో కూడా ఇలా స్వీట్ తయారు చేస్తారు చాలా మంది. ఇప్పుడు గుమ్మడిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి, లేదా హెల్త్ కి బెనిఫిట్స్ అని గుమ్మడి గింజలు మాకు రెగ్యులర్ ప్రొడక్షన్. ఇది కూడా రెగ్యులర్ గా వెళ్తా ఉంటాయి హైదరాబాద్, బెంగళూరు. ఇది రేట్ ఎలా పడుతుంది సార్? 600 అండి కేజీ. ఇది 600 పడుతుంది అండి. గుమ్మడి గింజలతో తయారు చేసిన ఒక స్వీట్ మాట ఇది. ఇది ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు. ఇప్పటి వరకు మీకు చాలా రకాల స్వీట్లు చూపించాను. అసలు ఒక రకం స్వీట్కి ఇంకో రకం స్వీట్కి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు నేను ఇంతవరకు గోదావరి జిల్లాలో ఉన్నాను, కానీ ఎప్పుడు ఇన్ని రకాల స్వీట్లు ఉంటాయా, అసలు ఇన్ని స్వీట్స్ తయారు చేస్తారా అని నాకు వీళ్ళు చెప్తూనే తెలిసింది. కలగంపూడిలో ఇన్ని స్వీట్స్ తయారు చేస్తారని ఇప్పుడే తెలిసింది.
మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ఇప్పటికేనే ఆ గోదావరి జిల్లాలో ఎలా ఉంటాయా అని. చూసారు కదా, ఇప్పటికే అలా కౌంట్ చేయలేనమాట, గుర్తు కూడా ఉండట్లేదు. ఇన్ని రకాల స్వీట్లు చూపించేటప్పటికి ఇంకా ఉన్నాయండి, అవి కూడా ఎలా ఉంటాయో ఒకసారి చూపిద్దామండి. సరే, మనకి కోవా బెల్లం పాలకోవా అంటారు కదా, ఇది మనం పాలు మన దగ్గర 3 hours మరిగించి అన్ని చేసి చేస్తామండి. ఇది మీకు చాలా న్యాచురల్ ఉంటుంది, చూసినా అర్థమైపోతుంది. ఇంకా పౌడర్లు వాడతాం అలాంటివి ఏమున్నది. నేను డైరెక్ట్ మీ ఫార్మర్ దగ్గర నుంచి తెచ్చుకుంటాను పాలు వచ్చి రైతులు తీసుకొచ్చిన పాలు సేకరించేలో మరగబెట్టి కోవా తయారు చేస్తారండి. సరే ఇది కేజీలో వచ్చి ఎంత పడుతుంది? 400 పడుతుందంటండి. బయట వాళ్ళతో కంపేర్ చేసుకుంటే రేట్ కూడా తక్కువ అనుకుంటా. ఈ కోవా స్వీట్స్ మాట. ఇది కూడా డ్రై ఫ్రూట్ లాంటి అండి. 2 రకాలు చూసి 3వ రకం పిస్తా ఖర్జూరం అండి. ఇందులో పిస్తా కూడా యాడ్ చేస్తారన్నమాట. పిస్తా ఖర్జూరం అన్నమాట. ఓకే, ఇది ఎంత సార్? ఇది కూడా 20-25 రూపీస్ అండి. క్యాల్కులేట్ చేయలేదు అన్నారు. మనకి ఏంటంటే ఆల్ మిక్స్డ్ అయితే 30 రూపీస్ అండి. అది దాంట్లో 6 రకాల దాకా వస్తాయి. నువ్వు పప్పు వస్తుంది, గుమ్మడి గింజ వస్తాయి, అన్ని వస్తాయి. ఇది ఏంటంటే ఇంకా మీరు క్యాల్కులేట్ చేసుకోలేదు. ఇది వచ్చి ఇంచుమించు 20-25 రూపీస్ అలా పడుతుందంటండి. ఇది పిస్తాతో తయారు చేసి పిస్తా ఖర్జూరం 2 కలిపి తయారు చేసిన ఇది కూడా డ్రై ఫ్రూట్ లడ్డే. ఈ లడ్డు ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు. సార్ ఇదేంటి సార్, నేను ఎక్కడ ఇటువంటి స్వీట్ చూడలేదు. ఇది మీ షేప్ చూస్తే మనకి వెల్లుల్లి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బట్ ఇది మనకి కోవా. మన దగ్గర డైస్ ఉంటాయి, మన వెల్లుల్లి ఉండే అల్యూమినియం డైస్ ఉంటాయి. మనకి కోవా రెడీ అయ్యాక దాంట్లో ప్రెస్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేసి మనకి ఈ షేప్ వస్తుంది అన్నమాట. ఎల్లుల్లిపై షేప్ లో వస్తుంది. లోపల ఏమైనా పెడతారు సార్? ఇది ఇంకా లోపల ఏముంది, కోవా. ఇంకా కోవా స్వీట్ మాట. మీరు కోవా బిల్ల ఎలా చూసారో సేమ్ అదే. అది కానీ కొంచెం గట్టిగా ఈ వరకు ఉంచుతాం, ఎందుకంటే మనం డై వెంటనే తీయేస్తాం కాబట్టి పాకుండా ఉంటాం కదా. సార్ ఇది ఎంత కాస్ట్? ఇది 400. మాకు కోవా అయితే ఏదైనా 400. ఇప్పుడు వరకు నేను చాలా స్వీట్స్ చూసాను కానీ ఇది డిఫరెంట్గా ఉండే స్వీట్స్ మాట. దీన్ని ఓపెన్ చేసి మీకు కవర్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఇది వెల్లుల్లిపాయలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా కోవా తయారు చేశారన్నమాట. ఇది కూడా 400 రూపీస్ అంట. ఈ స్వీట్ ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు. సార్ ఇది మనకి బెల్లం సున్ను ఉందండి. బెల్లం సున్ను. ఓకే. దీంట్లో మనం మినప సున్ను అన్ని మనం వేపించి మళ్ళీ అన్ని చేసి పిండాడించి నెయ్యి కలిపి అన్ని చేస్తాం అన్నమాట. ఇది కూడా మా దగ్గర చాలా రెగ్యులర్ ప్రొడక్షన్ అండి. డైలీ అలాగైనా 20-25 కేజీ వెళ్తాయండి. ఎక్కువ హైదరాబాద్, బెంగళూరు బాగా పట్టుకెళ్తారండి. అంటే మా చేరు ఒకసారి టేస్ట్ వస్తే ఇంక వదలదా. అసలు సున్నుండి అంటే మన గోదావరి జిల్లాలో కొత్త వాళ్ళకి బాగా పెడతా ఉంటాం. అవునా, సంక్రాంతి వచ్చినా అందరు పెట్టే స్వీట్ కూడా ఇదే. కానీ ఇప్పుడు మా దగ్గర టేస్ట్ చూసినా ఇంకా రెగ్యులర్ అయిపోయిందండి. అది ఇంకా ఫంక్షన్ కానీ కాదు, పెళ్ళిళ్ళు కానీ కాదు, ఇంకా డైలీ తింటున్నారండి అది. ఓకే. ఇది సున్నుండి ఎలా పడుతుంది సార్? 300 అండి. ఓకే, సున్నుండి వచ్చి 300 అండి. ఈ సున్నుండిలో ఏ విధంగా ఉన్నాయి చూడొచ్చు. ఇది గులాబ్ పూలు అని మీకు రెగ్యులర్ గా చూసి ఉంటాం, మన ఏరియాలో బాగా దొరుకుతాయి. గులాబ్ పూలు వచ్చి ఎంత పడతాయి సార్? ఇవి 220 అండి. ఇది 220. ఈ గులాబ్ పూలు అని చాలా మందికి తెలిసే ఉంటది మా గోదావరి జిల్లాల వాళ్ళకి. ఇది కిలో వచ్చి 220 రూపీస్ అంట. ఒకసారి ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. ఇది ఈ చంద్రవంకలు అంటారండి, మనకి చూస్తే హాఫ్ మూన్ షేప్ లో ఉంటాయండి. ఇది కూడా మేము సారీలో ఒక ఐటమ్ కింద పెట్టాను. చందమామని కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. హాఫ్ మూన్ అండి మనకి. ఇది ఎలా పడుతుంది సార్? ఇది 220 అండి. ఇది 220. చంద్రవంక స్వీట్ వచ్చి ఇక్కడ 220 రూపీస్ అండి. చూడొచ్చు, భలే అందంగా ఉన్నాయి. చాలా చాలా క్యూట్ గా ఉన్నాయి. ఈ స్వీట్ వచ్చి చూడొచ్చు. సార్ చెగోడీలు. ఇది మనకి వచ్చి పప్పు చెకోడి అంటారు. ఇది కూడా ఒక హాట్ ఐటమ్ అండి. ఇది మనకి చుట్టూ పప్పు వస్తుంది. పప్పు అండి. ఇందాకైతే పప్పు లేదు. అది వరిపిండి, బియ్యం పిండి, ఇదేమో శనగపిండి. ఇది వచ్చి ఎంత? 240 అండి కేజీ. ఇది కిలో వచ్చి 240 రూపీస్ అంట. ఈ చెగోడీలు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. సరే, ఇవి పంచదార చిలకలు అండి. చిలకలు మన ఏరియాలోనే ఫేమస్ అండి. బయట ఒకప్పుడు చిన్నప్పుడు
పెట్టేవారు. అవునా. ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు సార్. లేదండి ఇప్పుడు అంతే కొంతమంది పెట్టుకుంటారండి, కొంతమంది కంపల్సరీ పెట్టుకున్నారు. ఓకే. ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ డెవలప్ అవుతుందండి ఇది. ఈ మధ్య అందరూ కంపల్సరీ చిలక అడుగుతున్నారండి. అంటే మనకి ఏంటో ఫార్మాలిటీగా ఉండాలని. ఓకే. ఇది పంచదార చిలకలు వచ్చి ఎంత పడుతుంది సార్? 220 అని కేజీ. ఓకే. చూసారు కదా పంచదార చిలకలు భలే ఉన్నాయన్నమాట. ఒకప్పుడు చిన్నప్పుడు పంచి పెడితే దీన్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఎవరు ఉపయోగించట్లేదు, కానీ మళ్ళీ ఈ మధ్యకాలం ట్రెండ్ అవుతున్నాయి. ఈ పంచదార చిలకలు వచ్చి కేజీ వచ్చి 220 రూపీస్ అంట. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా. బందర్ లడ్డు అంటారు, మన ఏరియా వచ్చి తొక్కుడు లడ్డు అంటారు. బందర్లో కూడా ఇదే స్వీట్ అని తయారయ్యేది బందర్ లడ్డు అండి. ఓకే. కానీ మన గోదావరిలో తొక్కుడు లడ్డు అంటారు. తొక్కుడు లడ్డు భలే మెత్తగా ఉంది సార్. నెయ్యితో తయారు చేస్తారు. నెయ్యి అండి, పాకం పట్టి అన్ని నెయ్యి కలిపి నెయ్యితో చేస్తాం. అంటే పాకం పడతాం, పంచదార పాకం పెట్టి పంచదార పాకాలో నెయ్యి వేస్తాం. ఇది ఎంత సార్ పడుతుంది? ఇది 220 అండి. 220. మేము కూడా ఉండ చుట్టినప్పుడు చేతికి నెయ్యి రాసుకుంటాం దీనికి. ఓకే. మామూలుగా ఓన్లీ ప్లెయిన్ చేతితో చుట్టాం, నెయ్యి రాసుకుని చుడతాం ఏముండైనా. మీకు ఆ స్మెల్ కూడా నెయ్యి తగులుతుంది దానికి. ఓకే. చూసారు కదా, ఇది చాలా మంది తొక్కుడు లడ్డు అంటారు లేదా బందర్ లడ్డు అంటారు అనమాట. ఇది కేజీ వచ్చి 220 రూపీస్ అంట. చాలా స్మూత్ గా భలే మెత్తగా ఉంది. ఈ బందర్ లడ్డులు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు మీరు. సరే ఇవి మనకి మరత కాజాలండి, తాపేశ్వరం కాజా కూడా మనం మరత కాజా అంటాం. ఇవి ఎలా పడతాయి సార్? 220 అనేది. ఇది 220 అన్నమాట. ఇది కూడా మాకు రెగ్యులర్ ప్రొడక్షన్. ఓకే. చూసారు కదా, చాలా మంది తాపేశ్వరం మడత కాజా చాలా ఫేమస్. అది మన గోదావరి జిల్లాలో కూడా తయారు చేస్తారు. కలగంపూడిలో తయారు చేసే మడత కాజా రేట్ వచ్చి 220 రూపీస్ అంట. ఒకసారి మడత కాజా ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు. సరే ఇవి పంచదార కొమ్ములు, బెల్లం కొమ్ములు చూసారు కదా, సేమ్ అదే పంచదారతో చేస్తాం. ఈ పంచదార కొమ్ములు అన్నమాట. ఇవి కిలో వచ్చి 220 రూపీస్ అంట. సరే ఇవి బెల్లం గవ్వలు, ఎందుకంటే పంచదార గవ్వలు చూసారు కదా, ఇదేం బెల్లం పాకం అన్నమాట. బెల్లంతో తయారు చేసిన గవ్వలు అన్నమాట. ఇది కొంచెం పెద్ద సైజులో. ఇది పెద్ద సైజు. ఇది కూడా మాకు ఇది రెగ్యులర్ ప్రొడక్షన్, చిన్నగా చేస్తాం కానీ ఇది కూడా రెగ్యులర్ ప్రొడక్షన్, మాకు బాగా తీసుకుంటారు ఇవి. ఓకే. ఇది రేట్ ఎంత సార్? ఇది 220 అండి. ఇది కూడా 220 అండి. ఈ బెల్లంతో తయారు చేసిన గవ్వలు. సరే ఇది వచ్చేసి కొమ్ములు ఉండంటారండి. మనం ఇందాక జంతికిని ప్లెయిన్, కార్పస్ ప్లెయిన్ ఎలా చేసి జంతు కొమ్ము ప్లెయిన్ అండి. ఇది జంతు కొమ్ములు ఎలా కొట్టి బెల్లం పాకం పడతామండి. కొమ్ములు ఉండంటారా? కొమ్ములు ఉండంటారు, మలారు పండు అంటారు. ఓకే. ఇది రేట్ ఎంత సార్? 220 అండి. ఇది కొమ్ములతో తయారు చేసిన ఉండలు అన్నమాట. చూడడానికి భలే ఉన్నాయి. ఇవి కూడా 220 రూపీస్ అంట. చిన్న పూతరేకులు, పంచదార పూతరేకులు అండి. ఇవి భలే చిన్నగా ఉంటాయండి. ఇది ఈచ్ వన్ వచ్చి 10 రూపీస్ అండి. ఈచ్ వన్ వచ్చి 10 రూపీస్. పూతరేకులు చిన్న సైజులో ఉన్నాయండి. పెద్ద సైజు పూతరేకులు చూసారు, చిన్నగా ఉన్నాయి. తినడానికి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఈ ఇచ్చి వచ్చి 10 రూపీస్ అంట. ఒకసారి పూతరేకులు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. ఇది మనకి వేపుడు శనగపప్పు ఉందండి, పుట్నాల పప్పు అంటారు కదా, ఇదే. దీన్ని కూడా మనం వేపించి మనం బెల్లం పాకం పడతాం. ఓకే. వేపుడు శనగపప్పుతో చేసిన ఉండలు. ఇవి రేట్ ఎలా సార్? 220 అండి. ఇది 220 రూపీస్ అంట. ఇవి కూడా ఒక రకం అన్నమాట. ఒకసారి చూడొచ్చు. గెస్ట్ చేయగలరు. ఇది అచ్చు ఏదో ఉంది, కొబ్బరి వచ్చా? కొబ్బరి వచ్చి కానీ కొబ్బరి మైసూరు పాక అండి. కొబ్బరి మైసూరు పాక. ఓకే. నాకు తెలిసి మీరు సరౌండింగ్ మధ్య ఎప్పుడు చూసుంటారు. ఓకే. మా చిన్నప్పుడు తిన్నాం, మళ్ళీ 4 years మళ్ళీ మధ్య తిన్నాం. ఓకే. ఇది కూడా హెల్త్ కూడా చాలా మంచిది. ఇది ఓకే. ఇది ఒక స్వీట్ చేయాలంటే ఒక సేమ్ కోవా ఎంత టైం పడుతుంది, ఇది కూడా అంతే టైం, 3 hours దాకా పడుతుంది మనకి. కొబ్బరి మైసూరు పాక. అవునండి, అవును. ఇది రేట్ ఎంత సార్? ఇది 500 అండి. 500. కొబ్బరి మైసూరు పాక అండి. ఎక్కడ చూసుంటారేమో, కొబ్బరితో తయారు చేస్తారు. కూడా ఎన్ని ఉంటారు నాకు తెలిసి. పేరు కూడా అయిన ఉండవు, నాకు కూడా అంత ఐడియా లేదు. ఈ స్వీట్ వచ్చి 500 రూపీస్ అంట. ఈ కొబ్బరి మైసూర్ పాక్ స్వీట్ కూడా చాలా చూడడానికి భలే ఉంది. ఒకసారి చూడొచ్చు. ఇది పాలీ అంటాం మేము. పాలీ సేమ్ కాజా మేడే, కానీ షేప్ డిఫరెంట్ అంతే. ఓకే. ఇది కిలో ఎలా పడుతుంది? 220 220 అన్నమాట.
ఈ పాలిల్ స్వీట్ అంటే, కానీ ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా మంది తెలుసో తెలియదు కానీ ఇది 220 రూపీస్ అంటే. ఈ పాలు ఏ విధంగా ఉన్నాయి చూడొచ్చు. అటుకులతో తయారు చేసిన ఇది ఎంత సార్ రేట్ వచ్చి? 220. అటుకులతో తయారు చేసిన ఉండమాట, పాకం పెట్టి తయారు చేస్తారు. చూడడానికి భలే ఉంది. ఒకసారి చూడొచ్చు. ఇది 220 రూపీస్ అండి. ఒకసారి చూడొచ్చు. ఇది మనకి పొడి గజ్జికాయ, లోపల పొడి అయి ఉంటుందండి. వేపుడు శనగపప్పు వేపించి నూకట అన్ని చేసి చేస్తారండి నెయ్యితో. పైన మామూలు మన లోపల కొబ్బరి నూజు ఉంటుంది అంటారు. కొబ్బరి నూజు పొడి అండి. పొడి ఉంటుంది. పొడి గజ్జికాయ అంటారు, ఐడియా ఉందా? లేదని చూడలేదు. వేపుడు శనగపప్పు అని వేపించి చాలా బాగుంటుంది. ఓకే. యాక్చువల్గా పొడి కజ్జికాయ అండి. లోపల అయితే పొడి ఉంటుందంట, కొబ్బరి నూజు ఉండదన్నమాట. ఇది కూడా డిఫరెంట్ గా ఉండే స్వీట్ మాట. ఇది 220 మాట. యాక్చువల్గా ఇన్ని రకాల స్వీట్లు ఉంటాయంటే చాలా కన్ఫ్యూజ్ గా ఉంది నాకు. మీకు కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు. ఒకసారి చూడొచ్చు ఈ విధంగా. ఇది మన మైసూర్ పాక్ అండి, రెగ్యులర్ మైసూర్ పాక్. మనం చూసేది రెగ్యులర్ గా చేసి నేతి మైసూర్ పాక్ అండి. నేతి మైసూర్ పాక్. ఓకే. ఇది కాస్ట్ ఎలా పడుతుంది? 220 అండి. 220 మాట. ఇది 220 అండి. ఇది మన కొబ్బరి నూజు అండి. కొబ్బరి నూజుతో ఉండ ఇంకా డైరెక్ట్ ఉండ తయారు చేసి. కొబ్బరి నూజుతో ఉండవ చిన్నప్పుడు ఎక్కువగా తినేవారు అనమాట. రాను ఈ స్వీట్ కూడా తగ్గిపోతుంది. ఈ స్వీట్ వచ్చి రేట్ ఎంత సార్? ఇది వచ్చి 220 అండి. ఇది 220 రూపీస్ అండి. కొబ్బరి నూజు ఉండలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడొచ్చు. ఈ డైమండ్ లో కట్ చేశారు. అవునండి, సేమ్ పూరీనే డైమండ్ షేప్ కట్ చేసి వేపిస్తాం. దీన్ని మళ్ళీ బెల్లం పాకం పెడతాం. అవును. ఓకే. ఈ డైమండ్ లో ఉండే స్వీట్ మాట. ఒకసారి చూడొచ్చు. ఇది ఎంత సార్ రేట్ వచ్చి? 220. ఇది 220 అండి. ఇది వచ్చేసి మనం బెల్లం మిఠాయి అండి. మలార్పుండి అంటారు, బెల్లం మిఠాయి అంటారు, కరగజ్జం అంటారు. రాజుల సార్లు ఫేమస్ ఏమో కదా సార్? మెయిన్ ఇది పెడతారా? అవును. ఇది పంచదార మిఠాయి అండి. కంపల్సరీ పెడతారు. రెండు మెయిన్ అండి. ఓకే. కొంతమంది తక్కువగా ఇచ్చుకునే వాళ్ళు మాత్రం ఈ రెండు ఇచ్చుకుంటారు. రెండు ఇంకా రాజుల సార్ ఇంక రెండు ఉండాల్సిందండి కంపల్సరీ. ఇది రేట్ ఎలా సార్? 220 అండి. ఈ మలార్పుండి వచ్చి గట్టిగా ఉంటాయి, చాలా మంది కొట్టుకుని తింటూ ఉంటారు చిన్నప్పుడు. ఈ వచ్చి కేజీ 220 రూపీస్ అంటే. ఒకసారి ఏ విధంగా చూడొచ్చు. ఇప్పుడు చాలా ఐటమ్స్ చూసాం. 70 వచ్చినాయో లేదో తెలియదు కానీ కౌంట్ చేయలేదు. 70+ ఉంటాయి. దీంతో పాటుగా మీరు చాక్లెట్లు బిస్కెట్లు పెట్టామండి. కొంచెం చాక్లెట్లు బిస్కెట్లు కూడా ఐటమ్స్ పెరగాలని పెట్టారన్నమాట. ఇది చూస్తే ఇక్కడ ఉంటాయండి మీకు అన్ని. ఓకే. వీటితో పాటు చాక్లెట్లు బిస్కెట్లు అంటే కొత్త మోడల్ చాక్లెట్లు అన్నీ ఉన్నాయి. అంటే వీళ్ళకి ఐటమ్స్ పెరగాలి కాబట్టి ఇవి కూడా యాడ్ చేశారన్నమాట. అవన్నీ ఓవరాల్గా మీకు ఒకసారి ఏ విధంగా ఉన్నాయో చూపిస్తానండి. ఈ రాజుల సార్ల స్వీట్స్ ఎంత అలా పెడతారా అనిపించేలా ఇప్పటి వరకు మీకు చాలా స్వీట్స్ అయితే చూపించడం జరిగింది. యాక్చువల్గా ఈ స్వీట్స్ అన్ని ఎవరు పెడుతున్నారంటే మన మల్కీపురం గ్రామానికి సంబంధించిన రుద్రరాజ్ శ్రీనివాసరాజు గారు వాళ్ళ అమ్మాయికి సూట్ సారి పెడుతున్నారన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. మన గోదావరి జిల్లాలో ఇన్ని స్వీట్స్ ఉంటాయా, అసలు ఎందుకు పెడుతున్నారో ఏంటని తెలుసుకోవచ్చు. అమ్మ నమస్తే. ఇప్పుడు రుద్రరాజ్ శ్రీనివాసరాజు గారు ఏమవుతారమ్మా మీకు? శ్రీనివాసరాజు గారు అమ్మాయి, మా మామయ్య కోళ్ళు. మీ మామయ్య గారు కోళ్ళు అండి. మన మల్కీపురంలో ఈ మధ్యకాలంలో ఎవరు ఇన్ని రకాల స్వీట్లు పెట్టుంటారేమో. ఎందుకు ఇన్ని రకాలు పెడతా ఉంటారమ్మా మీరు అసలు? ఒక్కొక్కళ్ళు ఇష్టం. ఇంకా వాసు మామయ్య ఆయనకి చిన్నాన్న, ఆయనకి చాలా ఇష్టం. అలాగా చాలా ఇంట్రెస్ట్. అందరికంటే కొంచెం ఒక స్టెప్ ఎక్కువ చేయాలని ఆయనకి ఇంట్రెస్ట్. ఆయన ఇంట్రెస్ట్ అంతే. ఒక్కొక్కళ్ళు ఇంట్రెస్ట్ ఆయనకి బాగా. అన్ని చూసారమ్మా ఎప్పుడైనా ఇన్ని రకాల స్వీట్స్ చూసారు మీరు ఎప్పుడైనా?
చూసాం కానీ అలవాటే, చూస్తానే ఉంటాం మా ఇళ్లలో. ఫ్యామిలీ ఫంక్షన్స్ అవుతా ఉంటే బాగా అలవాటు, కానీ నంబర్ మారుతా ఉంటుంది. ఈసారి కొంచెం అన్ని ఎక్కువ పెట్టినట్టు చూస్తానే ఉంటాం. ఇంట్లో ఎక్కువ చేసిన ఎప్పుడు వెరైటీలు ఎక్కువే ఉంటాయి. చాలా మంది తెలంగాణ వాళ్ళు కానీ బయట స్టేట్ వాళ్ళు కానీ గోదావరి జిల్లాలో స్వీట్స్ ఇన్ని పెడతారా, మర్యాదలు ఇలా చేస్తా ఉంటారా అని చాలా మంది ఆశ్చర్యపడతారు. తెలీదు అంటే అట్లీస్ట్ సూడుదలకి అవి పెడతారు, ఇటు అయితే బాగానే వెరైటీలు పెడతారు. కానీ ఇప్పుడు నంబర్ ఎక్కువే ఉంది బాబా. ఇష్టం అలా పెట్టడం. వాసు చిన్న ఇవన్నీ ఒక బాక్స్ లో పెట్టి మీరు గెస్ట్లకు ఇస్తారమ్మా? అందరికి పంచుతారండి, ఊరంతా పంచుతారు. ఒక బాక్స్ ఇచ్చేస్తారన్నమాట మీరు? అన్ని కలిపి ఓ దాంట్లో వేసి బాక్స్ మరి ఎలా పెడతారో అలా పెట్టేసి పంచుతారు అందరికి. థ్యాంక్ యూ అమ్మా. మన గోదావరి జిల్లాలో మీరు అందరు కలిసి ఇంత ఫేమస్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా అందరికి తెలియాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వరకు మనం చాలా రకాల స్వీట్లు చూపించడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క స్వీట్ తీసుకుని ఒక 10 బాక్సులు కలిపి ఒక పెద్ద బిగ్ సైజులో ఉండే బాక్సులు పెట్టి అవి చుట్టాలకి మందులకి పంచి పెడతా ఉంటారంట. ఏ విధంగా బాక్సులు వేస్తారో ఒకసారి చూడొచ్చు. మనం ఫస్ట్ ఒక బాక్స్ తీసుకుందాం అండి. మొదటిగా గజ్జికాయ పెడుతున్నాను, పాలీలండి, తర్వాత పాలి, మైసూర్ పాక్, డైరీ మిల్క్ చాక్లెట్ అండి, మరమరాలు ఉందండి, కొబ్బరి నూజు ఉండ. ఇవి 6 రకాలు పెడుతున్నాం. ఈ గ్రూప్ వచ్చి 6 రకాలు పెట్టారు. వీళ్ళు మైసూర్ పాక్ ఒకటి, కొబ్బరి నూజు ఉండ, కొన్ని రకాల చాక్లెట్లు కలిపి ఒక 6 రకాల బాక్స్ పెట్టారు. ఫస్ట్ ఏం వేస్తున్నాము దీంట్లో? మరమరాలు ఉండ, బెల్లం మిఠాయి, ఓరియో బిస్కెట్, చాక్లెట్, డైమండ్ కాజా, లడ్డు. ఈ 6 రకాలు కలిపి ఒక బాక్స్ మాట. కొబ్బరి మైసూర్ పాక్, చాక్లెట్, వేరుశనగపప్పు ఉండండి, చెకోడి, మలారం అండి, ఇంకా పూతరేకు. మొత్తం ఎన్ని రకాలు వేసారమ్మా మీరు? 6 రకాలండి. 6 రకాలు. ఈ బాక్స్ వచ్చి ఇలా 6 రకాలు వేసారన్నమాట. వేరే గ్రూప్కి వెళ్దాం, వాళ్ళు ఏం ప్యాక్ చేస్తారో వాళ్ళ దగ్గర చూడొచ్చు. తొక్కుడు లడ్డు అండి, బందర్ లడ్డు కూడా అంటారు, చాక్లెట్ అమ్మ, బెల్లం గవ్వండి, డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి, డ్రై ఫ్రూట్ లడ్డు, పంచదార కొమ్ములండి, పంచదార కొమ్ములు, పంచదార చిలకండి, పంచదార చిలక. 7 రకాలండి. 7 రకాలు పెడుతున్నారమ్మా మీరు? ఓకే. ఇలా వీళ్ళ గ్రూప్ వచ్చి 7 రకాలు ప్యాక్ చేస్తున్నారు అన్నమాట. ఈ బాక్స్ లో 7 రకాలు ఉన్నాయి. అమ్మ మీరు ఏమేమి పెడుతున్నారు ఒకసారి చూపిస్తాను నాకు. నా పేరు సత్యవేత అండి. ఇది గులాబీ పువ్వు అండి ఒకటి. అవి పెట్టారు. చందమామ స్వీట్ అండి. బెల్లం సున్నుండి అండి. చక్కెర చెగోడి అండి. చాక్లెట్ అండి. ఇది చాక్లెట్. జెమ్స్. మీరు ఎన్ని రకాలు పెడుతున్నారు? 6 రకాలు. 6 రకాలు పెడుతున్నానండి. 6 రకాలు కలిపి వీళ్ళు ఒక గ్రూప్ మాట ఉన్నారన్నమాట. వీళ్ళ బాక్స్ కూడా ఒకసారి చూద్దాం. బూందియా, వెల్లుల్లిపాయ కోవా, పీస్ మిఠా, గుమ్మడి గింజలతో తయారు చేసిన లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒకటి. ఇది చెప్పలేదు మీరు. బూందీ చెప్పాను, పాలకోవా, అంచు చాక్లెట్. మొత్తం 8 రకాలు పెడుతున్నారమ్మా? 8 రకాలు. 8 రకాలా? ఓకే. ఈ బాక్స్ వచ్చి 8 రకాలు ఉంటాయండి. ఈ 8 రకాల స్వీట్లు ఒకసారి చూడొచ్చు మనం. జీడిపప్పు అచ్చండి, జీడిపప్పు అచ్చు, ఏర్చనగ ఉండ, నిమ్మతోన, పీస్ మిఠాయి, డైమండ్ లడ్డు, చాక్లెట్, గోర్మిటి, పూతరేకు, మొత్తం 8 రకాలమ్మా మీరు పెట్టేది? 8 రకాలు. వీళ్ళ గ్రూప్ వచ్చి
8 రకాల స్వీట్స్ ఒక బాక్స్లో పేర్చారండి. గోర్మిటి అమ్మ, బిస్కెట్ అండి, బిస్కెట్, బాదుషా అండి, బాదుషా ఒకటి, గవ్వ ఒకటి, పంచదార లడ్డూనండి, సన్నకరపూస లడ్డు, బెల్లం కొమ్ములండి. ఇవన్నీ కలిసి ఒక బాక్స్ అండి. 8 ఐటమ్స్ వచ్చాయి. 8 రకాలు కలిసి వీళ్ళు ఒక బాక్స్ లో ప్యాక్ చేస్తున్నారు అనమాట. అంటే కొంతమంది 6 రకాలు తయారు చేస్తున్నారు, కొంతమంది 8 రకాలు కలిపి ఒక బాక్స్ లో పెడుతున్నారు అనమాట. ఏమేమి పెడుతున్నామ్మా బాక్స్ లో వచ్చి? పూతరేకోట అండి. ఇది పూతరేకు డైమండ్ షేప్ లో ఉంది కదా. ఇది సమోసా పూతరేకు. సమోసా పూతరేకు. ఇదేమో జీడిపప్పు. జీడిపప్పు డ్రై ఫ్రూట్ లడ్డు అమ్మా. ఓకే. ఇలంబ్రి పువ్వు అండి. ఇలంబ్రి పువ్వు. ఒక చాక్లెట్. జీడిపప్పు ఉందండి. జీడిపప్పు ఉండమ్మా. పాలబంతి. పోలో అమ్మ. మొత్తం ఎన్ని రకాలు వచ్చినాయమ్మా నీకు? 7 రకాలు. నాకు 3 రకాలు, అమ్మకి 4 రకాలు అండి. మొత్తం 7 రకాలు. ఓకే. మీ గ్రూప్ లో ఏమేమి ఐటమ్స్ ప్యాక్ చేస్తున్నారమ్మా? పాకం కజ్జికాయ అండి. పాకం కజ్జికాయ, జీడి, పోకుండా, డైమండ్ కాజా, స్వీట్ అండి. ఓకే. అప్పడం, రేగుడియాలు, జిలేబీ, మామిడి తాండ్ర, ఒక బిస్కెట్, ఒక చాక్లెట్, ఒక మొత్తం 8 రకాలు. 10 రకాలు వచ్చేసి మొత్తం 10 రకాలండి ఇక్కడ. మనం 75 రకాల స్వీట్స్ 10 బాక్సులు కలిసి దీంట్లో పెట్టి వాళ్ళ బంధువులకి ఇస్తారన్నమాట. ఇప్పుడు మనం ఆ 10 బాక్సులతో కలిసి ఒకసారి స్వీట్స్ ఎన్ని రకాలు వచ్చినాయో ఒకసారి చూద్దామండి. ఇన్ని రకాల స్వీట్లు అయితే వచ్చినాయండి. ఇంకా దీంతో పాటుగా ఫ్రూట్స్ కూడా పంచి పెడతారంట. ఒక ఇంచుమించు 100 స్వీట్స్ అవుతాయి అనుకుంటా. ఈ 10 బాక్సులు కలిపి ప్యాకింగ్ విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మేడం గారు ఉన్నారు, ఆవిడ ఏ విధంగా ప్యాక్ చేస్తారో చూద్దాం. నమస్తే మేడం గారు. మీ పేరండి? స్వాతి అండి. స్వాతి గారు. ఓకే. లక్ష్మి గారు వాళ్ళ అమ్మాయినండి. వాళ్ళ అమ్మాయి గారు. అవునండి. ఓకే. ప్యాకింగ్ అంటే ఇది ఇప్పుడు సూర్యులు సార్ మీరు ఇందా నుంచి చూసే ఉంటారు కదండి. సో సార్ అంటే ప్రతి దానికి కామన్ గా ప్రతి సింగిల్ ఐటమ్ కి ఇలా సింగిల్ కవర్ ప్యాకింగ్ వేసి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. ప్యాకింగ్ చాలా ఈజీ అండి, ఇది అందరూ చేసే పని అండి. సో మేము మాకు వచ్చిన కస్టమర్ ఏంటంటే ఆయన చాలా నీట్ గా డిగ్నిటీగా ఉంటారు. చాలా కొత్త థాట్స్ ఆయన అన్ని చాలా మంచి ఆలోచనలు ఉంటాయి. సో మనం సారి పెట్టడం ఎంత ఇంపార్టెంటో అంతే అందంగా కనిపించడానికి ఆయన ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అమౌంట్ విషయంలో ఆలోచించడం ఆయనకి నీట్ గా ఉండాలి, డిగ్నిటీగా ఉండాలి, చాలా బాగుండాలి. సో ఆయనకు వచ్చిన కొత్త థాట్ ఏంటంటే ఇలా వద్దు, మీ సారీ బాక్సులు మేము 75 చెప్పాం, ఒక 10 బాక్సులు కలిపి విడిగా ఆయన బాక్స్ ప్రిపేర్ కస్టమైజ్ చేయించుకున్నారండి. ఒక 10 బాక్సులు కలిపి దీంట్లో పెట్టాలి మీరు అని. సో మాకు ఇది ఒక టాస్క్, ఎక్స్ట్రా పని. సో అంటే మేము కొత్త టాస్క్ కదా, చాలా ఆనందంగా చేస్తున్నాం. ఎప్పటి నుంచో చేసినా ఇది ఇప్పటి వరకు మేము ఇలా ప్రిపేర్ చేయలేదు. ఇది చాలా చేసాం. ఈజీగా ఉంటుంది. అందుకే ఇది కొత్త ఒక టాస్క్ లా తీసుకుని ఈ కొత్తదనం ఎలా ఉందో ఇప్పుడు చూద్దామండి. ఇది బాక్స్ నెంబర్ 1 అండి. 1 బాక్స్. ఎన్ని స్వీట్లు ఉన్నాయి ఒకసారి చెప్తారా? దీంట్లో 7 స్వీట్స్ అండి. 7. ఓకే. ఇది బాక్స్ నెంబర్ 2. దీంట్లో 8 ఉన్నాయండి. 3 అండి. దీంట్లో 6 అండి. 6 స్వీట్స్ ఉంటాయి. ఓకే. ఇది 4th బాక్స్. 7 అండి. 7 ఉంటాయి. 7 ఐటమ్స్ ఉన్నాయి. ఇది 5th కౌంటర్ అన్నట్టు. దీంట్లో 6 అండి. నెక్స్ట్ ఇంకొకటి, ఇది 6వదండి. ఓకే. 6 రకాలు. ఇందులో 6 రకాలు ఉన్నాయి. ఇది 7వదండి. 7వ బాక్స్ అండి. 6 రకాలు ఉంటాయి. ఇది 8వది. 8వ గ్రూప్ అండి. 8 అండి. 8 స్వీట్స్ ఉన్నాయండి. అవునండి. ఈ గ్రూపులు సెట్ చేయడానికే 1 అవర్ పైన పట్టిందండి మాకు. అవునండి. మీరు వచ్చినప్పుడు నుంచి చూస్తున్నారు కదండి, మామూలుగా లైన్ లో పెట్టి ఈ బాక్స్ ఎలా పట్టుకుని వెళ్ళిపోవడం చాలా ఈజీ అండి. కానీ దేనికి దాన్ని డివైడ్ చేసి ఇలా గ్రూప్స్ సెట్ చేయడం చాలా టైం టేకింగ్ తీసుకుందండి. ఇది 9th గ్రూప్ అండి. 9th గ్రూప్.
8 రకాలండి. 8 రకాలు. సో ఇది 10th గ్రూప్ అండి. 10th గ్రూప్. ఇది 10th వన్. ఓకే. ఆయనకి ఐడియా వచ్చినందుకు మేము సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. ఓకే. చూడడానికి చాలా గ్రాండ్ లుక్ లో ఉంది. చాలా గ్రాండ్ లుక్ అన్నమాట. అవునండి. చూసారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి మండలానికి సంబంధించిన కలగంపూడి అనే గ్రామంలో 75 రకాలతో రాజు సార్ని ఏ విధంగా చేశారో మీకు పూర్తిగా చూపించడం జరిగింది. మన గోదావరిలో మర్యాదలు అందరికి తెలియాలంటే ఈ వీడియోను మాత్రం అందరికి తెలిసేలా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది.